సార్ ఇప్పుడు 13 నియోజకవర్గాలలో చూసుకుంటే మీరిచ్చిన సర్వే ప్రకారంగా చూసుకుంటే 114 సీట్లు కూటమికి వస్తాయి అంటున్నారు. అలాగే 39 సీట్లు వైఎస్ఆర్. నేను ఇచ్చింది ఏంటంటే టీడీపీ కౌంట్ 114 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుందా? ఓకే, 114 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మినిమం గెలుచుకునే సీట్లు నేను ఇచ్చింది. అండ్ వైఎస్సీపీ కౌంట్ 39 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కీన్ కంటెస్ట్ 22 ఏదైతే ఉందో 22లో వీళ్ళు కొన్ని షేర్ చేసుకుంటారు. అప్పుడు 114 నుంచి స్టార్ట్ అయ్యి అది 115, 120 అంటే 22 వైసీపీ లాగుకున్నా. ఎందుకంటే ఈ 22 నియోజకవర్గాల్లో టీడీపీ వైసీపీ 1-2 మార్జిన్తో 1% మార్జిన్తో లీడ్లో ఉన్నారు. సో అక్కడ ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఈ 22కి 22 వైసీపీ లాక్కున్నా వీళ్ళు 60 దగ్గరికి వచ్చి ఆగుతారు. లేదు దీనిలో ఒక 10 టీడీపీకి లాక్కున్నా 125 దగ్గరికి వచ్చి ఆగుతారు. ఇక్కడ ఏమవుతుంది అంటే 100% వీళ్ళు 114 నుంచి స్టార్ట్ అవ్వడం కన్ఫామ్, వీళ్ళు 39 నుంచి స్టార్ట్ అవ్వడం కన్ఫామ్. అయితే ఇందులో లీడ్ ఏ పార్టీకి ఎన్ని ఉన్నాయో చూసుకొని మేము అబ్జర్వ్ చేశాం. కాబట్టి వీళ్ళు 114 to 125కి టీడీపీ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 39 to 50 సీట్స్ మధ్యలో గెలిచే అవకాశాలు అని చెప్పాం. సార్ ఇప్పుడు ఓవరాల్గా మనం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చూసుకుంటే మెయిన్ అంటే ఈ 3 అని చెప్పుకోవచ్చు. విశాఖపట్నం, అలాగే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వీటిలలో ఎక్కువ ఒక 49 సీట్లు ఇక్కడే వచ్చేస్తాయి నిజం చెప్పాలంటే. మరి ఇందులో మీరు మాక్సిమం టీడీపీకే ఇవ్వడం జరిగింది. ఇది ఈసారి కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్, ఎందుకంటే ప్రతిసారి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా సార్? తప్పు, ప్రతిసారి ఎప్పుడు లేవు. 2014లో టీడీపీకే ఉన్నాయి, 2019లో వైఎస్ఆర్సీపీ, 2024లో మళ్ళీ టీడీపీకి వస్తున్నాయి. 2024లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది. అయితే జనసేనకు కొంచెం కలిసి వచ్చే జిల్లాలు ఇవి. ఇది శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం నుంచి ఈస్ట్ గోదావరి వరకు, కృష్ణా కూడా. ఈ 4 జిల్లాల్లో జనసేన ప్రభావం ఎక్కువ ఉంటాయి. ఇక్కడ జనసేన కంబైన్డ్ లో 15-16 స్థానాల్లో ఇక్కడ పోటీ చేస్తున్నారు. అండ్ వాళ్ళు పోటీ చేసే స్థానాలు కాకుండా టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన అభ్యర్థి నాయకులందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సో అక్కడ గెలుపు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అట్లా సో సార్ ఇప్పుడు అలాగే మనం కింద చూసుకుంటే ప్రకాశం నుంచి చిత్తూరు వరకు చూసుకుంటే కూడా ఎక్కువ మట్టుకి ఇక్కడ అంటే మీ సర్వేలో కూడా కొంచెం 1-on-1 ఫైట్ లాగానే ఉంటుంది అని చెప్పారు. ఎందుకు ఏంటి ఈ ఏరియాలలో ఎక్కువ స్పెసిఫిక్గా ఎందుకు 1-on-1 ఫైట్ ఉండబోతుంది ఇప్పుడు? అంటే ఇక్కడ ప్రకాశం నుంచి కాదు, కడప నుంచి చిత్తూరు, ఈ రాయలసీమ అంటాం. కడప, చిత్తూరు, రాయలసీమ అంటాం. ఈ 4 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డికి పట్టు ఎక్కువ ఉంటుంది, నెల్లూరుతో కలిపి. అంటే ఈ 4 జిల్లాల్లో 52 నియోజకవర్గాలు ఉంటాయి, నెల్లూరులో కలిపి 62 నియోజకవర్గాలు. ఈ 62 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి అట్లీస్ట్ 40 గెలుస్తాడని నమ్మకం ఉంటుంది వాళ్ళకి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ 62 జిల్లాల్లో ఆల్రెడీ నెల్లూరులో గతంలో అంటే 2014లో వైఎస్ఆర్సీపీకే స్ట్రాంగ్ ఉంది, 7-3 వాళ్ళు 7 గెలిచారు, టీడీపీ 3 గెలిచింది. 2019లో వాళ్ళు మొత్తం గెలిచారు వైఎస్ఆర్సీపీ. అయితే నెల్లూరు 10లో ఈసారి టీడీపీ బాగా దెబ్బకొట్టేసింది. 7 వీళ్ళు గెలుస్తున్నారు కూటమి, 3 వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలుస్తున్నారు. ఈక్వేషన్స్ మారిపోయినాయి. ఎందుకు? కలిసి పోటీ చేయడం వల్ల. ఇక కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరులో అనంతపురం ఎప్పుడు కూడా టీడీపీకే 2014లో ఉంది, 2018-19లో ఉంది. ఇప్పుడు కూడా కొంచెం టీడీపీ బలపడింది. అండ్ కడప అనేది ఓన్ జిల్లా కాబట్టి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఈసారి కడపలో కూడా 4 నియోజకవర్గాలు వాళ్ళు గెలుస్తున్నారు, 4 టైట్ ఉంది. అక్కడ టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. అంటే ఇక్కడ ఏదైనా జరుగు, 2 బీజేపీ ఒకటి బీజేపీ గెలవచ్చు, ఇంకోటి టీడీపీ గెలవచ్చు, ఇంకో 2 ఇక్కడ గెలవచ్చు. అంటే ఇక్కడ వాళ్ళ 6కే పడిపోయే అవకాశం ఉంది. అండ్ కర్నూలుకి వచ్చేసరికి 14లో 2019లో ఈక్వేషన్స్ వేరున్నాయి, ఇప్పుడు 50-50 ఉంది ఛాన్స్. అండ్ చిత్తూరులో కూడా 50-50 ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏదైతే జోన్లో 52లో 30 గెలుస్తామని నమ్మకంగా ఉన్నారో అక్కడ 25 ఛాన్సెస్ అయినాయి. అంటే అక్కడ దెబ్బ పడిపోయింది. అదే ఈస్ట్ వెస్ట్ లో టీడీపీ బలంగా ఉంది, ఇక్కడ దెబ్బ కొట్టాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూశారు. అయినప్పటికీ జనసేన టీడీపీ కంబైన్డ్గా పోటీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు, వీటికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత అండ్ ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. సో ఈ జోన్లో ఒక 25 స్థానాలు, ఈ జోన్లో అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఒక 20 స్థానాలు, ఈస్ట్ వెస్ట్ లో 27 స్థానాలు, కృష్ణా, గుంటూరులో 26 స్థానాలు, ప్రకాశం, నెల్లూరులో 15 స్థానాలు. అంటే ఇట్లా జోన్ల వారిగా డివైడ్ చేసుకుంటే ఓవరాల్ గా 175లో 114 గెలుస్తున్నారు. అంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది, టీడీపీ అంటే కూటమి కౌంట్ 114తో స్టార్ట్ అవుతుంది, అది ఎంతకు ఎండ్ అవ్వచ్చు. సో చూసారు కదా ఓవర్ వ్యూ ఆఫ్ చాణక్య స్ట్రాటజికల్ సర్వే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ముఖేష్ గారు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.